సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అండి. ఇది వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ కూడా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇక్కడ 350 గ్రామ్స్ దాకా చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్తో. మీరు బోన్స్ లేకుండా అయినా తీసుకోవచ్చు, బోన్స్తో అయినా కూడా తీసుకోవచ్చు. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీనికి సరిపడంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసి చికెన్ని ఒక అర్ధగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. లేదు అప్పటికప్పుడు అయినా సరే ఇలా కలిపి పెట్టుకొని తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి, మనము చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మిగతా హాఫ్ టేబుల్ స్పూన్ ఎప్పుడు వేసుకోవాలో నేను తర్వాత చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఒక 8 నుండి 10 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా బయటికి ఊరుతుంది. మనం మూత పెట్టుకొని అలాగే మగ్గనిస్తే చికెన్లోని వాటర్ తోటి చికెన్ అంతా ఉడికిపోతుంది. చికెన్లోని వాటర్ అంతా పోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి ఎప్పుడైనా సరే కానీ ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. చికెన్లో వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు వేయకూడదు, టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు మసాలా కోసం 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే 4 లవంగాలు వేసి మెత్తగా నూరుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న మసాలా, అలాగే హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల అది ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. ఎలాంటి వాటర్ ఉండవు కాబట్టి ముక్కలకు అనేది టేస్ట్ బాగా పడుతుంది. మీరు ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు లాస్ట్లో దించే 7-8 నిమిషాల ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ అలవాటు చేయాలి అన్న వాళ్ళకి ఒకసారి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కూడా కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి సైడ్ డిష్ గాను లేకపోతే స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.